ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి నమ్మకం సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని, అమరావతి నిర్మాణం, పోలవరం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, నక్కపల్లి ఉక్కు కర్మాగారం, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఒకడు గొప్పతో కూడా తలగాడు ఇచ్చి పంపు, ఒకడు స్కూలుకు పంపు అని చెప్పాడు. ఇద్దరుంటే ఒకరికే ఇచ్చినటువంటి పరిస్థితి. అటు తమ్ముడు అన్నగారు నా పంపాలో తేల్చుకోలేని పరిస్థితి మనది. అది భ్రమల్లో ముందుకు ముంచి తీసుకెళ్లేటటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి పెట్టే వ్యత్యాసాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎర్రబస్సు రాని దగ్గరికి విమానం ఎందుకు అని అడిగినటువంటి వ్యక్తి నేను గణిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆలోచనతో ఆ రోజుల్లో 2017లో 5,000 ఎకరాలు విశాఖపట్నం ఆ ఎయిర్పోర్ట్ కి కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి 2,000 ఎకరాలే సరిపోతుందని చెప్పి 2,000 ఎకరాలకి జీవో ఇచ్చి అందులో 500 ఎకరాలని 2,500 కేటాయించి 2,000 ఎకరాలకు జీవో ఎయిర్పోర్ట్కి ఇచ్చి 500 ఎకరాలు తన అనుయాయులకు దారదత్తం చేసినటువంటి పరిస్థితి. అది అతని గొప్పతనం. ఎయిర్పోర్ట్ నిర్మాణం కేవలం 2 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి ఇవాళ జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి.